రాజకీయం అంటే కార్పొరేట్ ఆఫీస్ కాదు, కార్పొరేట్ రాజకీయం కాదు. ఒక అంశానికి సంబంధించి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెట్టేయడం, దాంతో వివరణలు ఇవ్వడం, ఇది అనేటటువంటి ప్రజలు ఆ ఒక్కటి వినేసేసి కన్విన్స్ అయిపోతారనుకోవడం అంత అమాయకత్వం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే. ప్రభుత్వానికి సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు విరుచుకుపడుతూ ఉంటే దానికి కౌంటర్ చేయడం అన్నటువంటి దాంట్లో ఏదో ఒక సజ్జల గారిని ముందు పెట్టిన ఎవరో ఒక నాయకుల్ని ముందు పెట్టేసేసి కథ నడిపించుకొచ్చారు. అది భారీ దెబ్బ కొట్టింది. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయం అసెంబ్లీలో చేస్తారు, బయట చేస్తారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బయట, అట్లాగే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ బయట, లోపల బయట అన్ని వైపుల నుంచి రాజకీయం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపరు టీవీలోనే రాజకీయం చేస్తానంటే ఏంటి ప్రయోజనం? అసెంబ్లీకి వెళ్లాల్సిన మనిషి వెళ్ళకపోవడం, కనీసం ఎమ్మెల్యేలు పంపకపోవడం ఇవాళ మండలిలో జరుగుతుంది. మండలే హైలైట్ అవుతుంది. ఎందుకని? ఆన్సర్ కౌంటర్ జరుగుతున్నది కాబట్టి. అదే అసెంబ్లీలో విమర్శిస్తుంటే సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ 3-4 రోజుల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇక దాంతో ఆ రోజున సాక్షిలో రాసుకోవడం వరకు పరిమితం అవుతుంది. ఏం జరుగుతోంది ప్రాక్టికల్గా అంటే సందేహాస్పదమే. ఒక్కొక్క అంశానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా అటు పక్కన అసెంబ్లీలో మాట్లాడాలా, ఇటు పక్కన బయటకు వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీలో బాయ్కాట్ చేసి బయటకు వచ్చి మాట్లాడటం వేరు, అసలు అసెంబ్లీకే వెళ్లకుండా బయట మాట్లాడటం వేరు. అది మార్చుకోకపోతే రాజకీయంగా తను తింటున్నటువంటి దెబ్బలు తన పార్టీని, తన క్యాడర్ని, తన లీడర్లని దెబ్బతీస్తున్నాయి అన్నటువంటిది గ్రహించలేకపోవడం అన్నటువంటిది, ఇది తాత్కాలికం అనుకోవడం అన్నటువంటిది భవిష్యత్తులో ప్రమాదకరం అన్నది గుర్తెరుగుతారా లేదా అన్నది ఆయనే ఆలోచించుకోవాల్సి ఉంది.